2025 ఐపీఎల్లో 10 టీమ్స్కి 10 మంది కెప్టెన్స్ ఎవరు? కొంతమంది ప్లేయర్స్ అని కొనుక్కున్నారు. నిజంగానే వాళ్ళని కెప్టెన్స్గా చేస్తారా అంటే రిషబ్ పంత్ని, కేఎల్ రాహుల్ని? అది మాత్రమే కాకుండా కొన్ని టీమ్స్కి కెప్టెన్స్ కనిపించట్లేదు. ఎవరు కెప్టెన్ అవుతారు? సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయన్నమాట. వాటికి ఈ వీడియోతో కొన్ని ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో తప్పకుండా వీడియో చూడండి. లేట్ చేయకుండా ఫస్ట్ సిఎస్కేతో స్టార్ట్ చేద్దాము, చెన్నై సూపర్ కింగ్స్తో. ఎందుకంటే కన్ఫ్యూజన్ లేదు కాబట్టి, వాళ్ళకు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడే కాబట్టి ఎంఎస్ ధోని గైడెన్స్లో తను కెప్టెన్సీ చేయబోతున్నాడు. ఇది అందరికీ తెలిసిపోయింది. లాస్ట్ ఇయర్ కూడా కెప్టెన్సీ చేశాడు. తన రికార్డ్ చూసాము అంటే 14 మ్యాచెస్లో 7 మ్యాచెస్ గెలిచాడు, 7 మ్యాచెస్ ఓడిపోయాడు. విన్నింగ్ పర్సెంటేజ్ 50%గా ఉంది. సో మరి రుతురాజ్ గైక్వాడ్ మంచి కెప్టెనా కాదా? మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బట్ నేనేం చెప్తాను అంటే, ధోని సిఎస్కేలో ఉన్నంత కాలం రుతురాజ్ గైక్వాడ్ ఓన్ డెసిషన్స్ తీసుకున్నా, బేసిక్గా ఇన్ఫ్యాక్ట్ తను లాస్ట్ ఇయర్ కొన్ని ఓన్ డెసిషన్స్ తీసుకున్నా కూడా అవి రుతురాజ్ గైక్వాడ్ తీసుకున్నాడని చెప్పాను అనమాట. సక్సెస్ అయినా ఫెయిల్ అయినా రెండు చెప్తున్నాను. ఎందుకు అంటే ధోని ఇంపాక్ట్ అలా ఉంటుంది. అన్ని సంవత్సరాల కెప్టెన్సీ చేయడము, ఆ ఎక్స్పీరియన్స్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఫీల్డ్లో తను వికెట్ కీపర్ అవ్వడము ఇంకొక స్పెషల్ అనమాట. దానివల్ల కూడా మనకు అలా అనిపిస్తూ ఉంటుంది. బట్ నాకు తెలిసి ఈ ఇయర్ కనిపిస్తుందేమో. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా పెద్దగా ధోని గైడ్ చేయలేదు రుతురాజ్ గైక్వాడ్ అని చెప్పి కొన్ని న్యూస్లు వచ్చాయి, తను నేర్చుకోవాలి కెప్టెన్సీ అని చెప్పి. సో 50% ఉంది ప్రస్తుతానికి. చూద్దాం, న్యూ కెప్టెన్ ఇంకా ఇప్పుడు అడుగులు వేస్తున్నాడు కెప్టెన్లో. సో ఈ ఇయర్ తెలిసిపోతుంది ఎలా చేస్తాడని చెప్పి. ఇక నెక్స్ట్ రిషబ్ పంత్ గురించి మాట్లాడాలి. సో రిషబ్ పంత్ ఢిల్లీ కాదు, ఇప్పుడు లక్నో సూపర్ జైంట్స్కి కెప్టెన్ అవ్వబోతున్నాడు. అన్ని కోట్లు పెట్టి కొన్నారు అంటే కెప్టెన్సీ కోసమే కొన్నారు. కొంతమందికి డౌట్లు ఉన్నాయి, కెప్టెన్ చేస్తారా లేకుంటే ఎవరికైనా ఇస్తారా అన్నో. రిషబ్ పంతే కెప్టెన్. ఎందుకంటే అతన్ని కొన్నాక సంజీవ్ గోయంకా మాట్లాడుతూ హీఈస్ ఏ న్యాచురల్ లీడర్, అతను బార్న్ లీడర్, ఇలాంటి వర్డ్స్ యూస్ చేశాడు అనమాట. కాబట్టి సో లీడర్ అన్న పదం వచ్చిందంటేనే వాళ్ళ టీంని లీడ్ చేయడానికి తీసుకున్నారని అర్థం. సో టోటల్గా రిషబ్ పంత్ కెరియర్ మొత్తం కూడా ఢిల్లీ క్యాపిటల్స్కే కెప్టెన్గా చేశాడు. బట్ ప్రెసెంట్ లక్నో సూపర్ జైంట్స్కి చేయబోతున్నాడు. 43 మ్యాచెస్లో 23 విన్స్, 19 లాసెస్, ఒకసారి టై అయింది. విన్ పర్సెంటేజ్ 53.48. సో మరి రిషబ్ పంత్ మంచి కెప్టెనా కాదా? సో ఖచ్చితంగా రిషబ్ పంత్ చాలా మంచి కెప్టెన్ అనమాట. తను ఒక గ్రేట్ మోటివేటర్ అని కూడా చెప్పొచ్చు. అంటే చెప్పాలంటే అంటే కెప్టెన్ లీడర్లో అదొక క్వాలిటీ ఉండాలి, మోటివేషన్ క్వాలిటీ. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా బౌలర్ ఎక్కువ రన్స్ ఇచ్చుకున్నప్పుడు అతని దగ్గరికి పోయి బాగా అతను వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటాడు, వాళ్ళకి ధైర్యం ఇస్తూ ఉంటాడు. సో చాలా బాగా కెప్టెన్సీ చేస్తాడు అనమాట. చాలా మంచి లీడర్ అతను. ఏమో మరి ఢిల్లీ క్యాపిటల్స్ ఎందుకు ఇంప్రూవ్ అవ్వలేదు అంటే, బేసిక్గా ఢిల్లీ క్యాపిటల్స్ అతను వదులుకోవడానికి ఇది ఒక రీజన్ అనమాట. అంటే తన కెప్టెన్సీలో ముందుకు కదలట్లేదు, ప్లే ఆఫ్స్కి కానీ ఫైనల్స్కి కానీ అని చెప్పి. సో కొన్నిసార్లు కెప్టెన్సీ అనేది లక్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట, టీమ్ పర్ఫార్మెన్స్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. బట్ హీఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్ నాకు తెలిసినంత వరకు. ఇక నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్కి కొత్త కెప్టెన్ రిషబ్ పంత్ అటు వెళ్ళాడు, మరి ఇక్కడికి రావాలి కదా, అక్కడి నుంచి వచ్చాడు అతను. ఎవరు? కేఎల్ రాహుల్. సో అతనికి కెప్టెన్సీ ఖచ్చితంగా ఇస్తారు, డామ్ షూర్, డౌట్ లేదు. సో కేఎల్ రాహుల్ తన కెరియర్లో పంజాబ్ కింగ్స్ 11 పంజాబ్ ఫస్ట్, తర్వాత పంజాబ్ కింగ్స్, ఆ తర్వాత లక్నో సూపర్ జైంట్స్, 3 టీమ్స్కి కెప్టెన్సీ చేశాడు. 64 మ్యాచెస్లో 31 విన్స్, 31 లాసెస్ అనమాట. 2 సార్లు మ్యాచెస్ టై అయ్యాయి. విన్ పర్సెంట్ 48.43. సో కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ ఉంటే నన్ను తిట్టుకుంటారేమో తిట్టుకోండి. బట్ నేను ఒకటి చెప్తాను, నన్ను అడిగితే కేఎల్ రాహుల్ మంచి కెప్టెనే, కానీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసే కెప్టెన్ కాదనమాట. అంటే కొన్ని మ్యాచెస్లో ఏమవుతుందంటే తను తీసుకున్న డెసిషన్స్ మనకు ఏంటి ఇలా తీసుకున్నాడు, ఈ డెసిషన్ ఇలా తీసుకుని ఉండొచ్చు కదా. అండ్ యాజ్ ఏ కెప్టెన్గా ఉంటూ తనే కొన్నిసార్లు బ్యాటింగ్ చేస్తూ ఫాస్ట్గా ఆడాల్సిన టైంలో స్లోగా ఆడడము, అంటే ఆ టైంలో ఆడాలి. సో ఇలాంటి కొన్ని మిస్టేక్స్ చేస్తాడు అనమాట. బేసిక్గా మంచి కెప్టెన్ అయినప్పటికీ కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాడు. కొన్ని మ్యాచెస్లో మిస్టేక్స్ చేయడం, కొన్ని మ్యాచ్లో బాగా కెప్టెన్సీ చేయడం, ఇది బాగా గమనిస్తూ ఉంటాం అనమాట. మంచి కెప్టెనే, కానీ తను ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఇన్ని మ్యాచ్లు కెప్టెన్సీ చేశాక కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అంటున్నానంటే ఇక మీరే అర్థం చేసుకోవాలి. కేఎల్ రాహుల్ ఫ్యాన్స్కి నచ్చకపోవచ్చు ఇది. బట్ ఐఎమ్ నాట్ ఆపోజిట్ టు కేఎల్ రాహుల్. సో జరిగింది మాత్రమే చెప్పాను ఇక్కడ. ఇక నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్. సో ఈ ఇయర్ పంజాబ్ కింగ్స్కి వెళ్ళాడు, అక్కడ కెప్టెన్సీ చేయబోతున్నాడు. అయితే తన ట్రాక్ రికార్డ్ చూసాము అంటే ఢిల్లీ క్యాపిటల్స్కి, కేకేఆర్ టీంకి కెప్టెన్సీ చేశాడు. సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఎందుకంటే తన కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకసారి ప్లే ఆఫ్స్కి వెళ్ళింది, ఒకసారి ఫైనల్స్కి వెళ్ళింది, అండ్ కేకేఆర్ టీంతో ఒకసారి కప్పు కూడా కొట్టాడు. బేసిక్గా నాకు తెలిసి మన ఇండియన్ టీంలో ఉన్న లీడర్స్ చాలామంది ఉన్నారు, లీడర్స్ కదా, వాళ్ళలో వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్ అని చెప్తాను నేను కెప్టెన్స్ పరంగా. ఐపీఎల్లో కాదు, ఇండియా టీంలో ఉన్న లీడర్స్లో. ఎందుకంటే ఏదో సంథింగ్ డిఫరెంట్ ఉంటుందన్నమాట. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ చేస్తున్నాడు మ్యాచ్ అనగానే. అతను స్టాట్స్ చూసాము అంటే టోటల్గా 70 మ్యాచెస్ కెప్టెన్సీ చేస్తే 38 విన్స్, 29 లాసెస్, 2 సార్లు టై అయింది, నో రిజల్ట్ ఒకసారి. విన్ పర్సెంటేజ్ 54.28.
అంటే మీరు అనుకోవచ్చు ఒకసారి కప్పు కొట్టాడు, ఒకసారి ఫైనల్ తీసుకెళ్ళాడు అందుకు చెప్తున్నా అని చెప్పి. నో, అలా ఏం కాదు. సో మీరు చూశారు అంటే తను ఫీల్డింగ్ సెటప్ కానీ బౌలింగ్ చేంజెస్ కానీ బేసిక్గా ఇంకోటి కూడా చెప్తాను, తను కెప్టెన్గా ఎక్కడో ఉంటాడు అనమాట టీంలో, అంటే ఫీల్డింగ్ ఎక్కడైనా లాంగ్లో చేస్తూ ఉంటాడు. సో చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే శ్రేయస్ ఏం చేయట్లేదులే, వాళ్ళే ఆడుకుంటున్నారు అనిపిస్తుంది. కానీ బేసిక్గా తనే గేమ్ నడిపిస్తూ ఉంటాడు. సో తను ఒక న్యాచురల్ లీడర్ అనమాట. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి బయటకు మనకు కనిపించవు, కానీ టీంని లీడ్ చేస్తాడు. లేకుంటే అతనికి ఎందుకు అంత పోటీ ఉంటుంది చెప్పండి ఆప్షన్లో తన కోసం, ఎందుకంటే అతను లీడర్ కాబట్టే ఉంది పోటీ. సో ఇది అనమాట. ఇక నెక్స్ట్ గుజరాత్ టైటాన్స్కి ఎవరు కెప్టెన్? సో కొంతమంది అనుకుంటున్నారు రషీద్ ఖాన్ కెప్టెన్సీ ఇచ్చేస్తారు ఈ సంవత్సరం. నో, అలా ఏం లేదు, శుభ్మన్ గిల్ కెప్టెన్సీ చేయబోతున్నాడు. సో చూసాము అంటే 12 మ్యాచెస్కి కెప్టెన్సీ చేస్తే 5 మ్యాచెస్లో విన్ అయ్యాడు, 7 మ్యాచెస్లో లాసెస్, విన్ పర్సెంటేజ్ 41.66. అంటే ఫస్ట్ టైం లాస్ట్ ఇయరే కెప్టెన్సీ చేశాడు. అనుకున్న స్థాయిలో తనైతే ఇంప్రెస్ చేయలేకపోయాడు ఫ్రాంచైజీని కానీ ఫ్యాన్స్ని కానీ. అండ్ అది కూడా హార్దిక్ పాండే కెప్టెన్గా ఉన్నప్పుడు టీం 2 టైమ్స్, ఒకసారి కప్పు కొట్టింది, ఒకసారి రన్నర్ అప్. సో సూపర్గా పర్ఫామ్ చేశాక ఇతని కెప్టెన్సీలో కొంచెం డీలా పడింది అనమాట. బట్ ఫ్రాంచైజీ నమ్మకం వచ్చింది తన పైన, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొంచెం టీంలో కూడా కొన్ని ఇష్యూస్ కనిపించాయి అనమాట పర్ఫార్మెన్స్ వైజ్గా. మేబీ ఏవైనా కావచ్చు, కానీ కెప్టెన్గా అయితే లాస్ట్ ఇయర్ ఇంప్రెస్ చేయలేకపోయాడు, అది ఒప్పుకోవాలి మనం. బట్ చూద్దాం ఈ ఇయర్ ఎలా కెప్టెన్సీ చేస్తాడో. ఇతను కూడా రుతురాజ్ గైక్వాడ్ లాగే కొత్తగా అడుగులు వేస్తున్న కెప్టెన్ కాబట్టి ఇంకొకసారి ఛాన్స్ ఇస్తారు. ఇది అన్నమాట పరిస్థితి. ఇక నెక్స్ట్ కన్ఫ్యూజన్ స్టార్ట్ హియర్. కేకేఆర్ టీం కెప్టెన్ ఎవరు? రసల్కి ఇస్తారా? సునీల్ నరేన్కి ఇస్తారా? రింకు సింగ్? నో. ఆబ్వియస్లీ మనం చూసాము అంటే ఆప్షన్లో వెంకటేష్ అయ్యర్ కోసం వాళ్ళు అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. వెంకటేష్ అయ్యర్ వాళ్ళకి ప్లేయరే, మంచి ప్లేయరే, కానీ అంత అమౌంట్ పెట్టి అంత పోటీ పడ్డారు అంటే సంథింగ్ ఏదో ఉన్నట్టే. అంటే వాళ్ళు దేనికో ట్రై చేశారు, అంటే కెప్టెన్సీ ఇవ్వడానికి ట్రై చేసి ఉండొచ్చు అనమాట. అందుకే వెంకటేష్ అయ్యరే ఈ సంవత్సరం వాళ్ళకు కెప్టెన్ అయ్యే అవకాశం. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, వాళ్ళంటే కెప్టెన్సీ కోసం ట్రై చేశారు, మరి ఆర్సీబీ ఎందుకు అంత గట్టిగా ట్రై చేసింది? లాస్ట్ వరకు వెళ్ళింది. నాకు తెలిసి ఇంకొక 1-2 కోట్లు పెట్టుంటే ఆర్సీబీలోకి వచ్చేసేవాడు వెంకటేష్ అయ్యర్. మేబీ వాళ్ళు కూడా అలానే ట్రై చేశారేమో. సో ఇవన్నీ మనం లింక్ చేసుకున్నాము అంటే వెంకటేష్ అయ్యర్ 99.9% వాళ్ళ టీంకి కెప్టెన్ కాబోతున్నాడు. అంటే ఈ విషయం ఎక్కడ అఫీషియల్గా రాలేదు. చాలా మంది వెంకీ మైసూర్ చెప్పేశాడు అవన్నీ చెప్తున్నారు, అంటే వాళ్ళ సీఈఓ, కేకేఆర్ సీఈఓ. అలాంటిది ఏమీ లేదు, బట్ అవుతాడేమో అనిపిస్తోంది. ఇక నెక్స్ట్ ఆర్ఆర్ టీం. సో నో డౌట్ అట్ ఆల్ సంజు శాంసన్. అంటే సంజు శాంసన్లో కెప్టెన్ క్వాలిటీస్ ఉన్నాయని గుర్తించింది కూడా రాజస్థాన్ రాయల్స్ టీమే, దీన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. అండ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సంజు శాంసన్లో టీంలోకి ప్లేస్ ఇవ్వడమే కష్టం అనుకున్న రోజుల్లో తన టీంలో పెట్టుకొని కంటిన్యూ చేసి కెప్టెన్ చేశారు. అతను బెస్ట్ కెప్టెన్ అని కూడా ప్రూవ్ చేసుకున్నాడు. అంటే ఏం చేసింది సంజు శాంసన్ కెప్టెన్సీలో టీం అని మీకు డౌట్ రావచ్చు అనమాట. లాస్ట్ 2-3 ఇయర్స్ కన్సిస్టెన్సీ పక్కన పెడితే అంతకుముందు ఫెయిల్ అయి ఉండొచ్చు అనమాట. బట్ తను కెప్టెన్ అయ్యాక టీంలో చేంజెస్ జరిగాయి కొన్ని. సో బాగా ఆడడం స్టార్ట్ చేసింది అనమాట. సో అందుకే తను మంచి కెప్టెన్ అని చెప్తున్నాను. బేసిక్గా డెసిషన్స్ కూడా మంచిగా తీసుకుంటూ ఉంటాడు. 61 మ్యాచెస్లో 31 విన్స్, 29 లాసెస్, ఒక్కసారి రిజల్ట్ రాలేదు. విన్ పర్సెంటేజ్ 50.81 ఉంది. సో మరి ఈసారి కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది వాళ్ళ టీం పరంగా సంజు శాంసన్, ఎందుకంటే టీంలో కొన్ని వీక్ హోల్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. చూద్దాం ఎలా తనని కవర్ చేస్తాడో. ఇక నెక్స్ట్ ఆర్సీబీ. సో ఆర్సీబీ ఫ్యాన్స్కి అసలు అర్థం కావట్లేదు ఎవరు ఆర్సీబీ కెప్టెన్ అవుతారని చెప్పి. యూట్యూబ్లో రోజుకు ఒక వీడియో వస్తుంది. విరాట్ కోహ్లీ అంటున్నారు, భువనేశ్వర్ కుమార్ అంటున్నారు, లేకుంటే రజత్ పటిదార్ అంటున్నారు. బేసిక్గా ఫస్ట్ భువనేశ్వర్ కుమార్ కెప్టెన్సీ రికార్డ్ చూద్దాము. 8 మ్యాచెస్ 2 విన్స్ 6 లాసెస్, విన్ పర్సెంటేజ్ 25% ఉందన్నమాట. సో ఆప్షన్ భువనేశ్వర్ కుమార్ నేను ఒప్పుకుంటాను, కానీ ఇట్లాంటి అంటే రికార్డ్ పెద్దగా కనిపించట్లేదు. అండ్ భువనేశ్వర్ కుమార్కి ఇవ్వరేమో అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ స్టాట్స్ చూశాక మాత్రమే కాదు, ఒక వన్ ఆఫ్ ది ఆప్షన్ అయినా సరే తనని కన్సిడర్ చేయరేమో నా గట్ ఫీలింగ్ అనమాట. ఇక తర్వాత ఇంకా ఎవరిని తీసుకున్న ఆ టీంలో కెప్టెన్సీ చేసే ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్ కనిపించట్లేదు. సో దీని ప్రకారం చూసుకున్నామంటే కోహ్లీకి కెప్టెన్సీ ఇచ్చి తీరాల్సిందే అనిపిస్తోంది. సో అందుకే ఆప్షన్లో కూడా వాళ్ళు ఎవరి కోసం ట్రై చేయలేదేమో కెప్టెన్సీ. అంటే వెంకటేశ్వర్ కోసం మాత్రమే గట్టిగా ట్రై చేశారు, కేఎల్ రాహుల్ కోసం కూడా ట్రై చేయలేదు. దీని ప్రకారం చూస్తే కోహ్లీకి ఇవ్వాలని ఫిక్స్ అయ్యేమో అనిపిస్తుంది అనమాట. కోహ్లీ స్టాట్స్ చూసాము అంటే 143 మ్యాచెస్, 66 విన్స్, 70 లాసెస్, 3 ties, no result 4, win percentage 46.15. సో ఇందులో ఖచ్చితంగా 1-2 సీజన్స్ వాళ్ళ టీంలో చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి అనమాట. ఆ టైంలో కూడా కోహ్లీ టీంని రన్ చేశాడు కాబట్టి ఆ విన్ పర్సెంటేజ్ తగ్గి ఉండొచ్చు. కానీ యాజ్ ఏ కెప్టెన్గా తను ఎంత ట్రై చేయాలో అంత ట్రై చేశాడు, ఎంత పర్ఫామ్ చేయాలో అంత ట్రై చేశాడు అనమాట. సో నాకు తెలిసి దిస్ ఈస్ ద లాస్ట్ టైం మేబీ, అంటే కోహ్లీ లాస్ట్ టైం కెప్టెన్సీ చేయబోతున్నాడు ఆర్సీబీ టీం కనిపిస్తోంది. సో ఖచ్చితంగా కెప్టెన్సీ చేస్తాడు అనిపిస్తోంది. ఇక నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్, ప్యాట్ కమిన్స్.
సో ఖచ్చితంగా కెప్టెన్ అనమాట. మనం సపరేట్గా డిస్కస్ చేయాల్సిన పని లేదు కెప్టెన్సీ రికార్డ్స్ గురించి, వాటి గురించి కూడా. ఎందుకంటే తను వరల్డ్ క్రికెట్లో ఏం చేశాడో తెలుసు, లాస్ట్ ఇయర్ SRHకి ఏం చేశాడో తెలుసు. స్టాట్స్ చూసాము అంటే 16 మ్యాచెస్ 9 wins 7 losses, విన్ పర్సెంటేజ్ 56.25. గ్రేట్ లీడర్. ఇది నేను చెప్తున్నది కాదనమాట, ఆ టీంలో ఆడిన ప్లేయర్స్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక కొత్త SRHని, ఒక కొత్త T20 క్రికెట్ని మనకు చూపించాడు IPLలో. సో అలా చూపించడానికి కారణం కూడా ప్యాట్ కమిన్సే అంటున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళ ప్లేయర్స్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాడు. మీరు పోయి ఆడితే అపోజిషన్ భయపడాలి అని చెప్పాడంట. అంత ఫ్రీగా ఆడమని చెప్పాక వాళ్ళు స్టార్ట్ చేసేలా ఆడడము. సో అంటే వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నా ఇక్కడ, నేను క్రియేట్ చేసి చెప్పట్లేదు. చాలా మంచి లీడర్ అనమాట. ఇక నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ముంబై ఇండియన్స్ అనమాట. ఎవరు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ చేస్తారు? రోహిత్ శర్మ చేస్తాడా? హార్దిక్ పాండ్యా చేస్తాడా? ప్రెసెంట్ సూర్యకుమార్ యాదవ్ అంటే ఇండియన్ T20 కెప్టెన్? ఇలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఒకసారి ఫస్ట్ హార్దిక్ పాండ్యా స్టాట్స్ చూద్దాము. 45 మ్యాచెస్ కెప్టెన్సీ, 26 wins, లాసెస్ 19, విన్ పర్సెంట్ 57.77. లాస్ట్ ఇయర్ ఒకవేళ కెప్టెన్సీ బాగా జరిగి ఉంటే ఈ విన్ పర్సెంటేజ్ అనేది చాలా ఘోరంగా పెరిగి ఉండాలన్నమాట. బిఫోర్ లాస్ట్ 2 years తను ఎంత పేరు అయితే తెచ్చుకున్నాడు యాజ్ ఎ కెప్టెన్గా, ఆ పేరు మొత్తం లాస్ట్ సీజన్తోనే పోగొట్టుకున్నాడు అనమాట హార్దిక్ పాండ్యా. ఇక నెక్స్ట్ రోహిత్ శర్మ. సో స్టాట్స్ చెప్తారు. 158 మ్యాచెస్, 87 wins, 67 losses, 4 ties, విన్ పర్సెంటేజ్ 55.06. విన్ పర్సెంటేజ్తో పని లేదు, తను తెచ్చిన ట్రోఫీసే ఇక్కడ సాక్ష్యం తను ఎలాంటి కెప్టెనో చెప్పడానికి. సో మరి రోహిత్ శర్మకి ఇస్తారా అంటే నో. సూర్యకుమార్ యాదవ్కి ఎవరికి ఇవ్వట్లేదంట. హార్దిక్ పాండ్యానే మళ్ళీ కెప్టెన్సీ చేయబోతున్నాడు. బట్ ఈసారి నాకు తెలిసి కొత్త హార్దిక్ పాండ్యా కనిపించే అవకాశం ఉంది, కొత్త ముంబై ఇండియన్స్ టీం కనిపించే అవకాశం ఉంది. ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయ్యాక కొన్ని ఇష్యూస్ వచ్చాయి టీంలో. బేసిక్గా టీంలోనే కొన్ని ప్రాబ్లమ్స్ అనమాట. సూర్యకుమార్ యాదవ్, బుమ్రాకి ఇద్దరికి కూడా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేయడం నచ్చలేదని చెప్పి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అండ్ అదే టైంలో వాళ్ళకి ఎందుకు నచ్చలేదు అంటే ఈ టీంలో నుండి బయటకు వెళ్ళి మళ్ళీ ఈ టీంలోకి వచ్చిన వాళ్ళకి కెప్టెన్సీ కాకుండా అదే టీంలో ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనేది వాళ్ళ పాయింట్ అనమాట. అంతకుమించి ఇంకేం లేదు. బట్ నాకు తెలిసి ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ లేవు, వాళ్ళు బాగా ఉన్నారు కాబట్టి కొత్త ముంబై ఇండియన్స్ టీంని చూస్తాము. వాళ్ళు కొత్త ఎనర్జీతో వస్తారనిపిస్తోంది. మళ్ళీ హార్దిక్ పాండ్యానే కెప్టెన్సీ చేయబోతున్నాడు. సో ఇదనమాట అన్ని టీమ్స్కి సంబంధించిన కెప్టెన్సీ డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.